ఓ పక్క రెండో దశకు సంబంధించి చెప్పడం ఇన్నాళ్ళ ముందు చెప్తున్నారు. ఇప్పటికే అన్నీ ఆగిండాలి. తమకు కావాల్సిన వాళ్ళమేమో రిజిస్ట్రేషన్ మొత్తం అన్ని ఆపేశారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి 13వ తేదీ నోటిఫికేషన్ వస్తుంది. ముందే తెలుసు ఈ ఏరియాస్ అన్ని సెకండ్ ఫేజ్ కింద మళ్ళీ తీసుకుంటున్నామని వాళ్ళ అనౌన్స్మెంట్లు అయిపోయినా 6వ తేదీ లేఅవుట్లకు పర్మిషన్, రెండవ భూసేకరణ, రెండవ ఫేజ్. అంటే ఇది దాపరికం లేని బహిరంగ దోపిడీ, అవినీతి, అడ్డగోలుతనం, అరాచకం, సంఘటితంగా నడిచే అరాచకం అది కనపడుతుంది. అరే ఈ పక్కన వాళ్ళేమో వాళ్ళ రైతులు వాళ్ళ డౌట్లన్నీ ఎక్స్ప్రెస్ చేసి ఫస్ట్ ఇచ్చిన వాళ్ళకి దిక్కు లేదు, మా దగ్గర తీసుకుని మీరు ఎట్లా చేస్తారు, ఏమిస్తారు హామీలు చెప్పండి. నేను వాళ్ళ పక్క గొడవ పెడుతుంటే అది అట్లా ఉండగానే తనకు కావాల్సిన వాళ్లకో తనకు దగ్గరి వాళ్లకో లేఅవుట్లకు పర్మిషన్ ఇస్తున్నారు. నువ్వు మెడికల్ కాలేజ్ కట్టడానికి నీకు డబ్బులు ఉండవు, నీకు ఆరోగ్యశ్రీ కట్టడానికి డబ్బులు ఉండవు, నీకు ఫీజు రీయింబర్స్మెంట్కి ఇవ్వడానికి డబ్బులు ఉండవు, నీకు డ్వాక్రా మహిళలకు వాళ్ళకు 0 వడ్డీ నువ్వు ఇవ్వాల్సినవి ముందు నుంచి నడుస్తున్నవి వాటికి డబ్బులు ఉండవు. రైతులకు రావాల్సినవి ఇవ్వడంలో కానీ ఇన్పుట్ సబ్సిడీలు ఇవి టైంకి ఇవ్వడం కాదు, ఇప్పటికీ లేవు, పాతకు రాలా. మద్దతు ధర గురించి ఊసే లేదు. దోచుకోవడానికి వాళ్ళు దళారులు ఎవరన్నా వాళ్ళు దోచుకోవడానికి వాళ్లకు మార్గం సుగం. మొన్న నేనన్నది ఆ దళారీ వ్యవస్థ ఏదైతే తయారైందో ఈయన హయాంలో, చంద్రబాబు గారి హయాంలో, అది ఇప్పుడు ఎంతగా వేళ్లునుకుందంటే అక్కడైనా అదే ఎంటర్ అవుతుంది. అది ధాన్యం ప్రొక్యూర్మెంట్ కావచ్చు, విత్తనాలు కావచ్చు, యూరియా కావచ్చు, మొన్న మనం చూసిన డీజిల్, పెట్రోల్ కావచ్చు. ఎప్పుడైతే స్టేట్లో ఆయన తయారు చేసిన సిస్టమ్ వాళ్ళకు తోడుగా అక్రమ నిల్వలు చేయగలిగిన వాళ్ళు, బ్లాక్ మార్కెటింగ్ చేయగలిగిన శక్తులు ఇవన్నీ ఆర్గనైజ్ అయినాయో ఇంకా నీకు కాదేది దోపిడీకి అనర్హం. దోచుకో. దేనికైతే క్రైసిస్ ఉందో లేదా క్రైసిస్ ఉందని నీకు నువ్వు ఆర్టిఫిషియల్ క్రియేట్ చేసైనా సరే దాంతో ఖచ్చితంగా డిమాండ్ పెరుగుతుంది. ముందు ఇవి తీసి పక్కకు పెట్టేసి ఆ తర్వాత డిమాండ్ పెరిగినాక ఎక్కువ రేటుకు అమ్ముకోవడం. డీజిల్ దాంట్లో చూసాం ఓపెన్ గా డైరెక్ట్ గవర్నమెంటే రాయడం, ఏది బల్క్ యూజర్స్కి అట్ ది కాస్ట్ ఆఫ్ మామూలు వాళ్ళకి సప్లై చేయాల్సిన పెట్రోల్ పంపులు ఉండేది మామూలు వాళ్ళకి సప్లై చేయాల్సిన దాన్ని బల్క్ వాళ్ళకి ఇవ్వండి, అది అమరావతి కాంట్రాక్టర్లకు అని గవర్నమెంట్ తరఫున కమిషన్, సివిల్ సప్లైస్ కమిషన్ రాయడం. ఇది ఎక్స్పోజ్ అయినా ఒక్కడన్నా మాట్లాడినారు అసలు వాళ్ళు దాని గురించి? అసలు చంద్రబాబు నాయుడు గారు దాని గురించి జగన్మోహన్ రెడ్డి గారి పేదలకు 50,000 పట్టాలు R5 జోన్ క్యాపిటల్ ఏదైతే ఇస్తే మరి వాళ్ళు ఈ రాష్ట్రంలో పౌరులు కాదని ఆయన అనుకుంటున్నాడేమో అర్థం కావట్లా. పేదలకు సంబంధించి నువ్వు చేయాల్సింది పోయి చేయకపోగా ఇచ్చిన ఇల్లు లేని పేదలకు అక్కడ ఇచ్చి, అది అవసరం కూడా. ఒక నగరం డెవలప్ కావాలంటే అన్ని వర్గాల ప్రజలు ఉండాలి.